నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఎప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. మాట్లాడే మాటలు సహేతుకంగా ఉండాలి. ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడితే ఒక్కొక్కసారి ఆ మాటలు మనకు చేతులుగా మారతాయి. ఇక బీజేపీ మీద ఉన్న ద్వేషాన్ని భారత్ మీద కూడా చూపిస్తున్నట్టు రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలు ఈరోజు ఆయనకు పెద్ద చిక్కునే తెచ్చాయి. సంబాల్ జిల్లా కోర్టు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 4వ తేదీన తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని, లేదంటే కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఏఐసీసీ నూతన ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మనం బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనే రాజకీయ సంస్థలతో పోరాడుతున్నామని మీరు భావిస్తుంటే అసలు ఏం జరుగుతుందో మీకు అర్థం కానట్టే. ఆ రెండు కూడా మన దేశంలోని ప్రతి వ్యవస్థను స్వాధీనం చేసుకుంటున్నాయి. మనం పోరాడుతున్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్తో పాటు భారత రాజ్య వ్యవస్థతో కూడా అని ఆయన పేర్కొన్నారు. అంటే భారత రాజ్యాంగంతో కూడా పోరాడుతున్నారట. అసలు నాకు అర్థం కాక విషయం అడుగుతున్నాను. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా స్వాధీనం చేసుకోగలుగుతారా? ఆర్ఎస్ఎస్ గురించి కాస్త తెలిసిన, అంటే నిన్న మొన్న ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకుంటున్న యువత కూడా ఆర్ఎస్ఎస్కి జయగొడుతుంటే గిన్నిత సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా ఆర్ఎస్ఎస్ మీద విషయం జిమ్మాలి అనుకోవడం ఏమాత్రం సహేతుకమో ఆయనే ఆలోచించుకోవాలి. ఇక బీజేపీ, ఆర్ఎస్ఎస్తో పాటు భారత రాజ్య వ్యవస్థతో కూడా పోరాడుతున్నామని ఎంపీ రాహుల్ గాంధీ జనవరి 15, 2025 వ్యాఖ్యానించారు. Do not think that we are fighting a fair fight. There is no fairness in this. If you believe that we are fighting a political organization called the BJP, that we are fighting a political organization called the RSS, you have not understood what is going on. The BJP and the RSS have captured every single institution of our country. We are now fighting the BJP, the RSS and the Indian state itself. మీరేంది సార్ పోరాడేది? మీరు తీసుకొచ్చిన చట్టాలు, మీరు చేసిన రాజ్యాంగ సవరణల వల్ల ఈరోజు జనాలు పోరాడుతారు. వక్ కబంధ హస్తాలకి, లేకపోతే మిగిలిన వాటి విషయంలో ఏం చేయలేక మీరు రాసుకొచ్చిన, మీ ఇష్టానుసారంగా చేసిన రాజ్యాంగ సవరణల వల్ల ఈరోజు అనుభవిస్తుంది ప్రజలు మీ మీద పోరాడాలి. ఇంత చేసి కూడా మళ్ళీ ఏమాత్రం కూడా తెలియని ఒక అవివేకిగా భారత రాజ్య వ్యవస్థతో పోరాడతామనడం ఎంతవరకు సమంజసం? రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని సిమ్రాన్ గుప్తా ప్రత్యేకమైన ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో కేసు వేశారు. అయితే తమకున్న అధికారాల ప్రకారం సీజేఎం దానిని రద్దు చేసింది. దీంతో తాము రివిజన్ పిటిషన్ దాఖలు చేశాం. ఏప్రిల్ 4న కోర్టుకు హాజరవ్వాలని లేదా స్పందించాలని సంబాల్ జిల్లా జడ్జి కోర్టు సమన్లు జారీ చేసింది. ఏదేమైనా కానీ దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి, లేకపోతే కోర్టుకైనా హాజరవ్వాలని రాహుల్ గాంధీకి అయితే సమన్లు జారీ అయ్యాయట. అంటే వీళ్ళకి ఇవన్నీ ఏం కాదు, మామూలే. ఎందుకంటే మన చట్టాలు ఇవాళ కోర్టులో మెట్లెక్కితే ఎన్ని సంవత్సరాలకు దానికి శిక్ష పడుతుందో తెలియదు కదా. ఈలోపు మనిషి బతుకుంటాడో సస్తాడో కూడా తెలియదు. కాబట్టి ఇలాంటి చిన్న వాటికి రాహుల్ గాంధీ భయపడకపోయినా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవడైనా నోరు జారి దేశాన్ని ద్వేషించేలాగా మాట్లాడినా, దేశ వ్యతిరేకతను రెచ్చగొట్టేలాగా మాట్లాడినా ధైర్యంగా కోర్టుకు వెళ్ళి వాళ్ళని కోర్టు మెట్లెక్కించేటోళ్ళు ఉన్నారు అని. కాబట్టి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చేసే రిక్వెస్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన గ్రూపులన్నింటిలోకి షేర్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు చేసే లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్థికంగా చేయూతనందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం చాలా మందిని రిక్వెస్ట్ చేస్తున్నామండి, బట్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు. కానీ మీరిచ్చే వ్యాపార ప్రకటనలు ఇలాంటి ఛానల్స్ని నిలబెట్టడానికి చాలా ఉపయోగపడతాయండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.